హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అద్వా బై రాధిక. ఈరోజు వీడియోలో వర్క్ శారీస్ అంటే పర్టికులర్గా చెప్పాలంటే పార్టీ వేర్ శారీస్, పార్టీ వేర్గా కట్టుకునే చీరలు చాలా చక్కటి హ్యాండ్ వర్క్తో తయారు చేసినవి రకరకాల ఫ్యాబ్రిక్స్ పైన ఉన్నాయండి. ఫ్యాబ్రిక్ ఏ చీరది ఏంటి అనేది నేను వీడియోలో చూపించేటప్పుడు క్లియర్గా చెప్తాను. అయితే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ చీరల పైన సేల్ అనౌన్స్ చేస్తున్నాం మనం. ఇయర్ ఎండింగ్ సేలు లేదంటే పొంగల్ సేలు ఎలా అయినా సేల్ అయితే ఉంది. చక్కటి ఆఫర్లతో మంచి మంచి అందమైన చీరలు మీ సొంతం కాబోతున్నాయి. అసలు ఏమున్నాయి, ఏం కలర్స్ ఉన్నాయి, ఏ వర్క్లు ఉన్నాయి, ఏ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి ఏంటనేది వీడియోలోకి వెళ్ళి 1 by 1 చూసేద్దాం. లావెండర్ కలరు జార్జెట్ శారీ అండి. ప్లెయిన్ శారీ పైన హారిజాంటల్గా గోల్డ్ జరీతో లైన్స్ వస్తాయి. లైక్ షిబోరీ లైన్స్ లాగా ఉంటాయి అన్నమాట, కాదు షిమ్మర్ లైన్స్ లాగా ఉంటాయండి. ఈ శారీస్ మీరు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ జార్జెట్ కొంచెం రోలింగ్ చేయించుకొని ఆ తర్వాత ఫాల్ కుట్టుకొని కట్టుకోండి, చాలా బాగుంటుంది. ఈ శారీ బ్లౌజ్ చూసారా ఎంత అందంగా ఉందో, ఇదిగోండి ఆల్ ఓవర్ ఇదే బ్లౌజ్ వస్తుంది, చాలా చాలా బాగుంటుంది. బ్లాక్ అండ్ మెరూన్ రెడ్ కాంబినేషన్లో చినాన్ శారీ అండి. శారీ అంతా ఇలా షిబోరీ స్టైల్ వస్తుంది. అట్లాగే మధ్యలో అంతా కూడా చూడండి హ్యాండ్ వర్క్తో చిన్న చిన్న బుటాలు ఉన్నాయి. చాలా ఒత్తుగా శారీ అంతా కూడా ఇంతే డిస్టెన్స్లో వస్తాయి. చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది, పార్టీ వేర్గా అద్భుతంగా ఉంటుంది. అలాగే శారీకి పైన బోర్డర్లో కనిపించేంత మేర, అలాగే పళ్ళులో కింది బోర్డరు కంప్లీట్గా కట్ చెంగు వరకు కూడా కడ్దానా బీడ్స్ రియల్ మిర్రర్స్ వర్క్ అయితే ఉంటుందండి. చాలా నీట్గా ఉంది వర్క్ అంతా కూడా. ఇదిగోండి బ్లౌజు, హ్యాండ్స్ చూపిద్దామని, అదిగోండి బ్లౌజ్ హ్యాండ్స్ మెరూన్ రెడ్ కలర్లో బ్లౌజ్ అంతా కూడా ఇలా వర్క్ ఉంటుంది. హ్యాండ్స్ కూడా మళ్ళీ కడ్దానా బీడ్స్ అండ్ మిర్రర్స్ వర్క్ ఉంటుంది. అసలు కలర్ కాంబినేషనే అద్భుతంగా ఉందండి, చాలా బాగుంటుంది. బ్రింజాల్ కలరు డార్క్ వైలెట్ కలర్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చి ఏమన్నా ఉప్పాడ సిల్క్ అంటారంటండి. అలా అని మన దగ్గర ఉండే ఉప్పాడ కాదు, ఈ ఫ్యాబ్రిక్ పేరు ఉప్పాడ సిల్క్. కరెక్ట్గా చెప్పాలంటే ఒక పట్టు లుక్, ఒక అది క్రేప్ లుక్ అలా ఉందండి. ఫీల్ కానీ లుక్ కానీ అలా ఉంది. వర్క్ అయితే అద్భుతంగా ఉందండి, చాలా చాలా బాగుంది. మొత్తం అంతా కూడా కడ్దానా బీడ్స్, ఇది ఏమంటారు సీక్వెన్స్, వీటితో వర్క్ వచ్చింది. అయితే బ్లౌజ్ కలరు సీక్వెన్స్ ఏమో చీరలో ఇచ్చారు, మళ్ళీ బ్లౌజ్లో వచ్చేసి చీర కలర్ సీక్వెన్స్ ఇచ్చారు. ఫ్లవర్లో కాంట్రాస్ట్ వచ్చేసి చాలా బాగుంది. ఇది కొంచెం టొమాటో పింక్ లాగా అలా ఉంటుందండి. శారీ వచ్చేసి వైలెట్ కలరు. రెండిటి కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది అసలు. వైట్ అండ్ మజంతా పింక్ అండి, కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది, చాలా చాలా బాగుంది. శారీ అంతా షిబోరీ, ఇదిగోండి ఇక్కడ వచ్చేసి వైట్ ఎక్కువగా అనిపిస్తుంది, ఇక్కడ వచ్చి పింక్ ఎక్కువగా అనిపిస్తుంది. అట్లా షిబోరీ అంటేనే అలా ఉంటుంది, చాలా చాలా బాగుంది. ఈ శారీకి కూడా మధ్యలో అంతా కడ్దానా బీడ్స్ అండ్ పర్ల్స్తో వర్క్ వస్తుందండి. బోర్డర్స్ వచ్చేసి పైన వైపు కనిపించేంత మేర పళ్ళులో పూర్తిగాను, కింది వైపు కూడా కట్ చెంగు వరకు ఈ బీడ్స్ వర్క్, తర్వాత స్కాలప్ కూడా ఉంటుందండి. చూసారా ఎంత బాగుంది, వీ షేప్లో స్కాలప్ వచ్చింది. అట్లాగా మెజంతా పింక్ బ్లౌజ్ అయితే సూపర్ గ్రాండ్ లుక్ ఉంది. ఇదిగోండి బ్యాక్ అంతా ఇలా ఉంటుంది. అట్లాగే హ్యాండ్స్కి వచ్చేసి ఇదిగోండి ఇది ఎక్కడ, అది జస్ట్ ఎక్స్ట్రా వచ్చింది, మనం కావాలంటే ఫ్రంట్ యూస్ చేసుకోవచ్చు కదా. ఇదిగోండి హ్యాండ్స్ కూడా ఫుల్గా వస్తుంది, దాదాపు 8-9 ఇంచెస్ పెట్టుకోవచ్చు. చాలా బాగుంది. మీరు మీ టైలర్కి చెప్పి శారీలో వచ్చినట్టుగా ఈ స్కాలప్ బ్లౌజ్ కూడా మంచి టైలర్ అయితే చేస్తారు. చక్కగా అలా చేయించి కుట్టించుకోండి హ్యాండ్స్, చాలా చాలా బాగుంటుంది. బాందిని సిల్క్ అండి. ఇది కంప్లీట్ ఫాలింగ్ ఉండదు, అలా అని కంప్లీట్ స్టిఫ్గాను ఉండదండి. కంఫర్టబుల్గా లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్. ఇది పళ్ళు. మీరు చూస్తున్న డిజైన్ అంతా కూడా వీవింగ్ డిజైన్ అండి, మొత్తం థ్రెడ్ వీవింగ్ అండ్ జరీ వీవింగ్ ఉంటుంది. చాలా బాగుంది చీర అయితే. మంచి రాణి పింక్ కలర్కి గ్రీన్ ఆరెంజ్, ఇది యాంటిక్ గోల్డ్ కాంబినేషన్లో వస్తుంది. ఇది పళ్ళు. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి మధ్యలో ఈ థ్రెడ్ వీవింగ్ అనేది లేకుండా ఓన్లీ బాందిని వస్తుంది. ఫ్యాబ్రిక్ బాందిని సిల్క్ అంటే ఆర్ట్ టైపే, కానీ
బాందిని మాత్రం ప్యూర్ అండి, హ్యాండ్ బాందినీనే ఇదంతా కూడాను. ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్టబుల్ ఉంటుంది. హ్యాండ్స్కి ఏమో ఈ బ్లౌజ్ వచ్చింది, మీరు బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు, లేదంటే గ్రీన్ బ్లౌజ్ కూడా సెట్ చేసుకోవచ్చు. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. మొత్తం అంతా థ్రెడ్ వీవింగ్ అట్లాగే జెరీ వీవింగ్తో డైమండ్ చెక్స్ ప్యాటర్న్లో క్రియేట్ అయ్యి ఆ మధ్యలో అంతా ఇట్లా బాందిని డాట్స్ ఉంటాయి. రెండు వైపులా కూడా దాదాపుగా ఒక 4 ఇంచెస్ వరకు బార్డర్ అనేది వస్తుందండి. చాలా మెత్తగా ఉంటుందండి చీర అయితే, చాలా మెత్తగా ఉంటుంది, సూపర్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఈ కలర్ కాంబినేషనే అలాంటిది, చూడగానే చాలా అట్రాక్టివ్గా ఉంది. బాందిని శారీ అండి, మంచి బ్రింజాల్ పర్పుల్ కలరు, చాలా చాలా అందంగా ఉంది. శారీ అంతా కూడా థ్రెడ్తో వర్క్ వచ్చిందండి. అంటే వీవింగ్లో, ఇది సెపరేట్గా చేసిన వర్క్ కాకుండా ఇదంతా వీవింగ్ డిజైన్ శారీతో పాటే వస్తుంది. అట్లాగే మధ్యలో అంతా హ్యాండ్ బాందిని, శారీ అంతా ఇలా డైమండ్ చెక్స్ ప్యాటర్న్లో వీవింగ్ డిజైన్, మధ్యలో హ్యాండ్ బాందిని. ఇదిగోండి పళ్ళు ఎడ్జ్లో ఇలా ఉంటుంది, అసలు చాలా చక్కగా ఉంది. ఇదిగోండి బ్లౌజు, శారీలో వచ్చిన వీవింగ్ డిజైన్ ఏదైతే ఉందో అది లేకుండా ఓన్లీ బాందిని వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది. ఇది బ్లౌజ్ అనమాట. శారీ అంతా ఇదే విధంగా ఉంటుందండి. మీకు కలర్ అయితే సూపర్గా ఉంది, బ్రింజాల్ పర్పుల్, చాలా గ్రాండ్గా ఉందండి. ఇది కూడా చక్కటి పార్టీ వేర్ శారీనే. బార్డర్ కూడా దాదాపుగా 4 ఇంచెస్ మీనాకారి వర్క్ అంటారు కదా, అలా ఇలా కలర్తో థ్రెడ్ గ్రీన్ అండ్ ఆరెంజ్ థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట. సూపర్ బ్యూటిఫుల్గా ఉంది శారీ. లైట్ వెయిట్ కూడా ఉందండి, చూడగానే ఏదో హెవీగా అనిపిస్తుంది కదా, కానీ మనం పట్టుకుంటే లైట్ వెయిట్ ఉంది. ఈ షిబోరి శారీస్ కూడా చాలామందికి నచ్చుతున్నాయండి, బాగా ఇష్టపడి తీసుకుంటున్నారు. వైట్కి కాపర్ సల్ఫేట్ బ్లూ టై అండ్ డై లాగా వచ్చింది, షిబోరి ప్యాటర్న్ అంటారు దీన్ని. ఇదిగోండి మధ్యలో అంతా కూడా సీక్వెన్స్ వర్క్, కట్దాన బీడ్స్, వైట్ స్టోన్స్ దగదగలాడిపోతూ చాలా బాగుందండి. బార్డర్ కూడా చూడండి, పర్ల్స్ వచ్చాయి, సీక్వెన్స్ వర్క్ వచ్చింది, మిర్రర్స్ వచ్చాయి, కట్దానా బీడ్స్ వచ్చాయి, చాలా అందంగా ఉంది. అసలు ఒక లైటింగ్ ఫంక్షన్లో, అంటే మామూలు అవుట్డోర్ కాకుండా ఇండోర్ ఫంక్షన్స్లో కానీ నైట్ టైం కానీ వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఎక్కువ వర్క్ లేకుండా సింపుల్గా ఉంది, కానీ చాలా అందంగా ఉంది. వేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీకైతే కాంప్లిమెంట్స్ వస్తాయి. ఇదిగోండి నెక్, ఇది బ్యాక్ నెక్, ఇది బ్యాక్ నెక్, డీప్ ఎక్కువ ఉంది, చూసుకోండి. ఒకవైపు డీప్ ఎక్కువ ఉంది, ఒకవైపు డీప్ తక్కువ ఉంది. ఇది డీప్ తక్కువ ఉంది కాబట్టి ఇది ఫ్రంట్ నెక్. అట్లాగే 2 హ్యాండ్స్, ఇదిగోండి ఇక్కడ ఒక హ్యాండ్, ఇక్కడ ఒక హ్యాండ్, అసలు భలే ఉంది. అంటే శారీకి సింపుల్గా ఇచ్చి వర్క్, బ్లౌజ్కి హెవీగా ఇచ్చారు, చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది వేసుకున్నప్పుడు. అందులోనూ వైట్ అండ్ కాపర్ సల్ఫేట్ కాంబినేషన్ అంటేనే సూపర్ కలర్ కాంబినేషన్. మంచి గ్రీన్ కలర్ శారీ అండి, చాలా బాగుంటుంది, కట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. శారీస్ ఇన్స్టాగ్రామ్లో అయితే అసలు యంగ్స్టర్స్ విపరీతంగా కొంటున్నారండి, ఎందుకంటే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఇప్పుడిప్పుడే శారీస్ కట్టుకుంటున్న వాళ్ళు కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది, చూడండి చక్కగా ఈ సీక్వెన్స్ వర్క్ అనేది చాలా దగ్గరగా బుటాల రూపంలో ఇవ్వడం వల్ల చాలా గ్రాండ్ లుక్ ఉందండి. అట్లాగే శారీ కింది వైపు అంతా కూడా స్కాలప్ బోర్డర్ వస్తుంది, ఇట్లా కడ్దానా బీడ్స్, మిర్రర్స్, రియల్ మిర్రర్స్ అండి ఇవన్నీ కూడా మిర్రర్స్. అట్లాగే పైనేమో సీక్వెన్స్ వర్క్, ఈ స్కాలప్తో వస్తుంది, చాలా అందంగా ఉంటుంది. ఇదిగోండి పళ్ళులో కూడా ఇలా స్కాలప్ ఉంటుంది, పైన కూడా కనిపించేంత మేర ఉంటుంది. ఇదిగోండి శారీ అంతా ఇలాగే ఉంటుంది, మీకు ఎక్కడా కూడా వర్క్ అనేది తగ్గదు, దూరంగా ఉండదు, ఇంతే డిస్టెన్స్లో ఉంటుంది. అందుకనే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. ఇదిగోండి బ్లౌజ్, బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ ఉంటుంది. అట్లాగే హ్యాండ్స్కి శారీలో వచ్చిన బోర్డర్నే ఇచ్చారు. మీరు స్టిచ్ చేయించుకునేటప్పుడు ఈ స్కాలప్ వచ్చేలాగా చేయించుకోండి, స్కాలప్ షేప్లోనే వర్క్ అయితే చేస్తుంది. చినాన్ ఫ్యాబ్రిక్లోనే మంచి ఆరెంజ్ కలర్ అండి, ఈ చీర కూడా అద్భుతంగా ఉంది. అసలు వర్క్ చూసారా, మధ్యలో అంతా సీక్వెన్స్ అండ్ ఒక స్టోన్తోను బుటాలు ఇచ్చారు. శారీ అంతా ఇదే విధంగా బుటాలు వస్తాయండి. ఇక బోర్డర్ వర్క్ అయితే చూడండి, ఒకసారి క్లోజప్లో చూపించమ్మా,
స్కాలప్తో పాటుగా మంచి వర్క్ అండి, సీక్వెన్స్, కడ్దానా బీడ్స్, స్టోన్స్ దీనిలో కూడా చాలా బాగుంది. మీకు ఈ శారీలో అడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ సింగిల్ కలర్ కదా, కాంట్రాస్ట్గా మేము ఇచ్చే బ్లౌజ్ వేసుకోవచ్చు, సిల్వర్ కలర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. మీకు సిల్వర్ కలర్ రెడీమేడ్ బ్లౌజులు విత్ వర్క్ దొరుకుతున్నాయి కదా, అలా తీసుకుంటే ఒకసారి అలా, ఒకసారి శారీలో వచ్చిన బ్లౌజు ఇలా వేసుకోవచ్చు. మంచి ఆరెంజ్ షేడ్కి ఈ వైలెట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా సూట్ అయింది. ఇదిగోండి హ్యాండ్ ఇలా వస్తుంది, కలర్ చాలా బాగుంది కదా. ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. డబుల్ లైనింగ్ వేసి కుట్టించుకోండి, బ్లౌజ్ కూడా మంచిగా మన్నుతుంది, మీకు చాలా బాగుంటుంది. ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుందండి. డబుల్ లైనింగ్ వేయించుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ ఫ్యాబ్రిక్ ఫాలింగ్ కదా, జారిపోకుండా నీట్గా వస్తుంది. చాలా అందంగా ఉందండి. నాకైతే ఫస్ట్ అసలు వర్క్ ఎలా ఉంది ఏంటి అనే కన్నా ఈ ఆరెంజ్కి వైలెట్ కలర్ కాంబినేషనే సూపర్గా నచ్చేసింది. ఇది డిఫరెంట్ ప్యాటర్న్ అండి. ఈ చీర వచ్చేసి షిబోరి స్టైల్లో ఉంటుంది. ఇదంతా కూడా హ్యాండ్ షిబోరి అండి. ఒక వైట్ క్లాత్ తీసుకుని ఈ రకంగా డిజైన్ డై చేసిన తర్వాత మళ్ళీ ఇదంతా కూడా హ్యాండ్ వర్కే, కడ్దానా బీడ్స్ అట్లాగే స్టోన్స్ అన్నీ కూడా వచ్చి చక్క దగదగలు మెరుపులు అలా అని మరీ గాడిగా లేకుండా చీర చాలా అందంగా ఉంది. పార్టీ వేరుగా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇప్పుడిప్పుడే చీరలు కట్టుకుంటున్న అమ్మాయిలు కూడా చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. బోర్డర్ కూడా చూడండి, స్కాలప్ వచ్చి ఎంత అందంగా ఉందో. ఇదిగోండి స్కాలప్ బోర్డర్, ఫ్యాబ్రిక్ కంఫర్టబుల్. ఇది ఫాలింగ్ మెటీరియల్ అండి. ఇప్పుడు ఇంతకుముందు చూపించింది ఇది రెండు కూడా ఫాలింగ్ మెటీరియల్ శారీసే. బ్లౌజ్ కూడా చూడండి ఎట్లా వస్తుందో, రిచ్ వర్క్ కనిపిస్తుందండి బ్లౌజ్ అంతా కూడా. ఇదిగోండి ఇది బ్యాక్, అలానే హ్యాండ్స్ చక్కగా అసలు ఎంత బాగుంటుందంటే అంత వేసుకున్న తర్వాత దీని అందం కనిపిస్తుందండి. ఇలా చూసిన దానికన్నా మీరు బ్లౌజ్ స్టిచ్ చేయించి వేసుకున్న తర్వాత అసలు ఈ కాంబినేషనే ఎక్సలెంట్. ప్యారెట్ గ్రీన్ మెజంతా పింక్ కాంబినేషనే ఎక్సలెంట్. అలాంటిది ఒక అందమైన వర్క్తో పేరప్ చేసినప్పుడు ఇంకా చాలా బాగుంటుంది కదా. మంచి లావెండర్ కలర్కి గోల్డ్ టిష్యూ కల్నేత్ అండి. అసలు మూమెంట్లో ఈ శారీ మామూలుగా లేదండి. ఇదిగోండి ఇట్లా అంటుంటే ఇక కట్టుకున్న అమ్మాయిలు అటు ఇటు నడుస్తూ ఉంటే ఎంత అందంగా ఉంటుందో చూడండి. మూమెంట్లో సూపర్ బ్యూటిఫుల్ ఉంది. శారీ అంతా కూడా గోల్డ్ థ్రెడ్ సీక్వెన్స్తో ఇట్లా బుటాలు అనేవి వచ్చాయండి. చాలా దగ్గరగా చీరంతా ఇదే డిస్టెన్స్లో చాలా దగ్గరగా ఉన్నాయి. ఇక బోర్డర్ విషయానికి వస్తే కడ్దానా బీడ్స్, స్టోన్స్ కూడా మల్టీ కలర్లో ఉన్నాయి. వైట్ ఉన్నాయి, రెడ్ గ్రీన్ కూడా ఉన్నాయి. అట్లాగే సీక్వెన్స్ వీటితో ఫ్లవర్స్ అండ్ స్కాలప్ బోర్డర్ వచ్చింది. ఆ రెడ్ గ్రీన్ ఇచ్చారు చూసారా, అవి పాపప్ అవుతూ చాలా అందంగా ఉంది. శారీకి మూడు వైపులా కూడా ఈ బోర్డర్ అనేది వస్తుందండి. పైన వైపు కనిపించేంత మేర ఉంటుంది, ఇక్కడ పళ్ళులో వస్తుంది, అట్లాగే కింది వైపు కూడా, అలాగే మూడు వైపులా ఈ స్కాలప్ కూడా ఉంటుందండి. చాలా బాగుంది. బ్లౌజ్కి కూడా మీరు స్టిచ్ చేయించేటప్పుడు ఈ స్కాలప్ పెట్టి కుట్టించుకోండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి బ్లౌజ్ కూడా శారీలో వచ్చిన ఫ్యాబ్రిక్కే, మంచి లావెండర్కి గోల్డ్ టిష్యూ కల్నేత, సూపర్ బ్యూటిఫుల్ పార్టీ వేర్ శారీ. టిష్యూ ఆర్గంజా అండి, కంప్లీట్గా గోల్డ్ టిష్యూ, చాలా చాలా బాగుంది చీర అయితే. అసలు ఇప్పుడిప్పుడే చీరలు కట్టుకుంటున్న అమ్మాయిలు కూడా ఈజీగా క్యారీ చేయగలిగే ఫ్యాబ్రిక్ ఇది. శారీ అంతా కూడా దాదాపుగా స్కిన్ కలర్ శారీకే గోల్డ్ టిష్యూతో కలనేత వచ్చింది కదండి. చక్కగా గోల్డ్ కలర్లో చీర కనిపిస్తుంది. ఇదిగోండి మధ్యలో అంతా కూడా స్టోన్స్ సీక్వెన్స్తో కలిపి చిన్న ఫ్లవర్ లాగా క్రియేట్ చేశారు. అట్లాగే చీరకు మూడు వైపులా కూడా ఈ బోర్డర్ ఉంటుందండి. సీక్వెన్స్ కడ్దానా బీడ్స్ కలిసిన వర్క్ అన్నమాట. చాలా అందంగా ఈ స్టోన్స్ చూడండి, ఇవి మన గోల్డ్ పోగుల్లో కనుక స్టోన్స్ వస్తే ఎలా ఉంటాయో అలాంటి స్టోన్స్ ఇచ్చారు. చాలా అందంగా ఉంది వర్క్ అయితే. పైన వైపు కనిపించేంత మేర, అలాగే పళ్ళులోను కింది వైపు కూడా ఆల్మోస్ట్ కట్ చెంగు వరకు ఈ వర్క్ అనేది ఉంటుంది. దాంతోపాటుగా ఈ స్కాలప్ బార్డర్ కూడా వస్తుందండి. పళ్ళులో ఫుల్ లెంగ్త్లో ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి ఉంటాయి. శారీ లోపలకు కూడా ఇదిగోండి ఇలా ఉంటుంది. ఈ విధంగా పూర్తిగా లోపలికి వెళ్ళినప్పుడు హాఫ్ లెంగ్త్ వరకు ఉండొచ్చు ఈ చిన్న ఫ్లవర్స్ అనేవి.
ఇదిగోండి బ్లౌజ్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్. ఇది కంప్లీట్గా ఫాలింగ్ ఉండదండి, అలా అని కంప్లీట్ స్టిఫ్గాను ఉండదు, మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడిప్పుడే చీరలు కట్టుకుంటున్న అమ్మాయిలు కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు. ఇదిగోండి బ్లౌజ్ సేమ్ శారీ ఫ్యాబ్రిక్తోనే వచ్చింది. ఈ బ్లౌజులు సాటిన్ లైనింగ్ అట్లాంటి లైనింగ్ వేసుకుంటే ఈ షైన్ తగ్గకుండా అందంగా ఉంటాయండి చూడడానికి. అంటే డబుల్ లైనింగ్ వేయించుకోవాలి, ఒకటి సాటిన్ లైనింగ్, ఇంకొకటి కాటన్ లైనింగ్. అలా వేయించుకొని కుట్టించుకుంటే మీకు ఎక్కువ రోజులు మన్నిక ఉంటుంది, చీరకు తగినట్టుగా మెరుస్తూ కూడా ఉంటుంది. పెట్టికోట్స్ ఎలాగో ఇప్పుడు అమ్మాయిలు అందరూ సాటిన్ పెట్టికోట్స్ వేస్తున్నారు కాబట్టి పైనుంచి కిందకి ఒకే లుక్తో చాలా అందంగా ఉంటుంది. మంచి పింక్ కలర్ అండి, మీడియం పింక్ షేడ్కి లైట్ బేబీ పింక్ కాంబినేషన్లో వస్తుంది. ఇదిగోండి శారీ అంతా కూడా పర్ల్స్ ఇట్లా బూటాల రూపంలో కుట్టున్నాయి, చాలా బాగుంది. ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అండి. ఇక్కడ వచ్చేసి స్కాలప్ బోర్డరు, సీక్వెన్స్, అలాగే మిర్రర్స్, పర్ల్స్, ఇదంతా కలిపి వర్క్ వస్తుంది. ఈ సీక్వెన్స్ కూడా చూడండి శారీ కలర్లోనూ ఇచ్చారు, అలాగే సిల్వర్ కలర్లో కూడా ఇచ్చారు, చాలా బాగుంది. పర్టికులర్గా నైట్ టైం ఫంక్షన్స్కి అయితే అదిరిపోతుంది అసలు. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి క్రేప్ లాంటి మెటీరియల్తో వస్తుంది. శారీ ఫ్యాబ్రిక్ ఏమో ఆర్గంజా. ఇదిగోండి మీడియం షేడ్ పింక్కి లైట్ షేడ్ బేబీ పింక్ అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇది కొంచెమే ఉంది, చేతికి సరిపోదు అనుకుంటారేమో. ఈ కొంచెమే ఇవ్వడంలో ఏంటంటే మనకు అడుగు వైపుకు ఉందనుకోండి బ్లౌజు, ఈ చేతికి వెనక వైపు ఉన్న సీక్వెన్స్ వర్క్లు అన్నీ కూడా ఏదైనా సరే ఎంబ్రాయిడరీ వర్క్ మనకి అండర్ ఆర్మ్ భాగంలో బ్లౌజ్కి గీసుకోవటం వల్ల అక్కడ దారులుగా అయిపోతుంది బ్లౌజు. అట్లా మన బాడీకి అంటుకొని ఉన్న బ్లౌజు పాడవకూడదు అంటే చేతికి వెనక వైపు వర్క్ రాకుండా ఉంటే మంచిది. అందుకని ఆ ఉద్దేశంతో ఇవి ఇలా ఇస్తున్నారు. నాకైతే నచ్చింది ఈ కాన్సెప్ట్, ఎందుకంటే అనవసరంగా బ్లౌజ్ పాడు చేసుకునే బదులు చక్కగా ముందు వైపు కనిపించేంత మేర వర్క్ ఉంటుంది కదా, చాలు. పీచ్ కలర్ అండి, కలర్ అయితే షేడ్ చాలా చాలా అందంగా ఉంది. లాస్ట్ టైం చేసినప్పుడు ఈ వర్క్ చాలామంది అడిగారండి. ఇది కట్దానా బీడ్స్తో వచ్చిన వర్క్, కానీ మనకు చూడగానే గబుక్కుని జర్దోసి వర్క్ లాగా అనిపిస్తుంది అన్నమాట. వైలెట్ కలర్ శారీ ఒకటి చేసాం, అది వెంటనే సేల్ అయిపోయింది. అదే చీర చాలామంది అడిగారు, పోనీ ఆ వర్క్లో కలర్స్ ఉన్నా చూపించండి అన్నారు. అందుకని అదే వర్క్లో ఒక 3 శారీస్ తెప్పించాను నేను. ఇప్పుడైతే ఇదిగోండి పీచ్ కలర్ చూపిస్తున్నా, సీ బ్లూ కాంబినేషన్లో వచ్చింది. శారీ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ కట్దానా బీడ్స్తో ఇలా ఉంటుంది. అట్లాగే బోర్డర్ వచ్చేసి స్కాలప్ ఉంటుందండి, ఇదంతా కూడా వర్క్ వస్తుంది. ఈ కలర్కి ఇక్కడ వేసిన సీక్వెన్స్ ఏదైతే ఉందో అది చాలా బాగా మ్యాచ్ అయ్యి చీర చాలా అందంగా ఉందండి. శారీ అంతా కూడా ఇదే విధంగా ఈ పువ్వులు అనేవి వస్తాయి. లోపల హాఫ్ లెంత్ వస్తాయా తెలీదమ్మా, చూడాలి సార్, చూడండి. ఇదిగోండి లోపల ఈ విధంగా వస్తున్నాయి, ఫుల్ లెంగ్త్లోనే ఇచ్చారు లోపల కూడా. మెయిన్ అట్రాక్షన్ కలర్ కాంబినేషన్ అండి, సూపర్ బ్యూటిఫుల్గా ఉంది కలర్ అయితే. ఇదిగోండి బ్లౌజ్ కూడా సేమ్ కలర్లోనే సేమ్ ఫ్యాబ్రిక్తోనే వస్తుంది, చాలా బాగుంది. ఇది కూడా ఇదిగోండి హ్యాండ్స్కి ఇట్లా వస్తుంది, 2 హ్యాండ్స్. ఇంతకు ముందు సారీ చినాన్ ఫ్యాబ్రిక్తో చూపించాను కదండి, ఇది వచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్, ఇది కూడా ఫాలింగే ఉంటుంది. గ్రీన్ కలర్కి గోల్డ్ టిష్యూ కలనేతగా వస్తుంది, అట్లాగే పింక్ కలరు ఫ్లవర్స్ వచ్చాయి. కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా అందంగా ఉందండి. శారీ అంతా కూడా గోల్డ్ టిష్యూతో ఇలా కలనేతగా వచ్చి మధ్యలో ఇదిగోండి సీక్వెన్స్ అండ్ కట్దానా బీడ్స్తో ఎంబ్రాయిడరీ అనేది వస్తుంది. ఇదిగోండి శారీ అంతా బోర్డరు కింది వైపు కంప్లీట్గా ఆల్మోస్ట్ కట్ చేయని వరకు, అలాగే పళ్ళులో ఫుల్గా పైన కనిపించేంత మేర ఈ బోర్డర్ అనేది ఉంటుంది. ఈ బోర్డర్ ఎక్కడైతే ఉందో అక్కడంతా కూడా స్కాలప్ కూడా వస్తుందండి. బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్లో ఈ ఫ్లవర్ కలర్ పింక్ షేడ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి శారీ కలర్ సీక్వెన్స్ వేశారు. బ్లౌజ్ మీద వర్క్ కూడా చాలా బాగుంటుంది. శారీను బ్లౌజ్ రెండు కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అండి. కలర్ అండి బీట్రూట్ పింక్ లాగా ఉంటుంది. అంటే ఇంతకుముందు మనం చూసిన చీరకి రివర్స్ కాంబినేషన్. గ్రీన్ శారీకి పింక్ బ్లౌజు పింక్ సీక్వెన్స్ చూసాం కదా, ఇక్కడ వచ్చేసి పింక్ శారీకి గ్రీన్ సీక్వెన్స్ ఫ్లవర్స్ వచ్చాయి. గోల్డ్ జరీతోనే ఇది కూడా టిష్యూ అనేది వచ్చిందండి.
శారీ అంతా కూడా ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటాయి. అట్లాగే బార్డర్ వచ్చేసి కడ్దానా బీడ్స్ అండ్ సీక్వెన్స్ వర్క్తో ఇలా ఉంటుందండి. శారీకి 3 వైపులా బార్డర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడంతా స్కాలప్ కూడా వస్తుంది. ఇదిగోండి, చాలా బాగుంది. మీ ఇంట్లో 2 మహాలక్ష్ములు అంటే మీకు 2 అమ్మాయిలు ఉంటే ఈ 2 శారీస్ తీసుకున్నారంటే రివర్స్ కాంబినేషన్లో వచ్చాయి కాబట్టి వాళ్ళు కాంట్రాస్ట్ కాంబినేషన్తోనూ ఈ చీరలు కట్టుకోవచ్చు, సెల్ఫ్ కాంబినేషన్తో కూడా ఇద్దరు ఆ చీరలు కట్టుకోవచ్చు. చాలా బాగున్నాయండి. ఒకటే ఫ్యాబ్రిక్, ఒకటే కలర్ కాంబినేషన్తో ఆపోజిట్ అన్నమాట. చాలా బాగా వచ్చాయి. ఇదిగోండి, ఈ బ్లౌజ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. చూసారా ఎంత బాగుందో? గ్రీన్కి పింక్, పింక్కి గ్రీన్, సూపర్ బ్యూటిఫుల్గా ఉన్నాయండి. టిష్యూ సిల్క్లో అసలు ఈ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. గోల్డ్ జరీతో కలనేతగా వచ్చాయండి. 2 కలర్స్, ఇది షేడెడ్ లాగా ఇచ్చారు. పైన హాఫ్ లైట్ పిస్తా గ్రీన్ అండి, చాలా చాలా బాగుంది షేడ్ అయితే. అట్లాగే కింద హాఫ్ వచ్చేసి బ్రౌను. ఈ రెండిటి కలర్ కాంబినేషన్ చాలా కొత్తగా, చాలా అందంగా ఉంది. శారీ అంతా కూడా ఈ ఫ్లవర్స్ అనేవి వస్తాయండి. తర్వాత ఇవి లోపల ఎలా వచ్చాయో చూద్దాం. ఇదిగోండి, ఇక్కడ కూడా ఫుల్ లెంగ్త్లోనే వచ్చాయి. రియల్ మిర్రర్స్. ఇక బోర్డర్ విషయానికి వస్తే అండి, శారీకి 3 వైపులా కూడా పర్ల్స్, కడ్దానా బీడ్స్, రియల్ మిర్రర్స్, సీక్వెన్స్ ఇవన్నీ కలిపి ఇదిగోండి మధ్యలో బుటాలకేమో సీక్వెన్స్ వర్క్ వచ్చింది. ఇక్కడేమో రియల్ మిర్రర్స్, కడ్దానా బీడ్స్, పర్ల్స్ ఉన్నాయి. చాలా బాగుందండి. పర్టికులర్గా లైటింగ్ ఉన్న ఫంక్షన్స్ కానీ లేదంటే నైట్ టైం ఫంక్షన్స్ కానీ చాలా బాగా సూట్ అవుతాయండి. ఈరోజు నేను వీడియోలో చూపిస్తున్న చీరలు అన్నీ కూడా అలాంటివి. ఇదిగోండి బ్లౌజు, ఇదిగోండి నెక్, బ్యాక్ నెక్, అది 2 హ్యాండ్స్. బ్లౌజ్ అంతా కూడా శారీలో ఆల్ ఓవర్ వచ్చినట్టే చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా వస్తాయండి. రాణి పింక్కి ప్యారెట్ గ్రీన్ అండి. ఇది మన చిన్నప్పటి నుంచి చూస్తున్న రెగ్యులర్ అండ్ ఎవర్ గ్రీన్ కాంబినేషను. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మోస్ట్ ట్రెండింగ్ కాంబినేషన్ అండి. చాలా చాలా బాగుంది. చీర జాకెట్ 2 కూడా. ఇదిగోండి శారీ అంతా గోల్డ్ టిష్యూతో కలనేతగా వస్తుంది. అట్లాగే సీక్వెన్స్ వర్క్ కూడా చాలా దగ్గరగా శారీ అంతా చాలా గ్రాండ్గా చేసి ఉందండి. 3 వైపులా కూడా ఈ బోర్డరు దాంతోపాటుగా స్కాలప్ వస్తుంది. దాంట్లో చూడండి మిర్రర్స్, అలాగే కడ్దానా బీడ్స్, శారీ మధ్యలోనేమో సీక్వెన్స్, ఇదంతా కలిపి చక్కటి వర్క్ వచ్చింది. బ్లౌజ్ కూడా మంచి ప్యారెట్ గ్రీన్లో ఇట్లా చేసి ఉంటుందండి. చాలా బాగుంది చూడండి. అసలు ఈ కలర్ కాంబినేషన్ పేరు పెట్టేదే ఉండదు. అలాగే మన స్కిన్ టోను ఏ కలర్లో అంటే ఏ షేడ్లో ఉన్నా కూడా ఈ రంగు అందరికీ సూట్ అవుతుంది.